న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మొట్టమొదటిసారిగా శిలాఫలకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ 45 లక్షల రూపాయల వ్యయంతో బీటీ మరియు సీసీ రోడ్ల మరమ్మత్తు పనులకు శ్రీకారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో బీటీ మరియు సీసీ రోడ్ల మరమ్మతుల పనులకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద మొట్టమొదటిసారిగా శిలాఫలకాన్ని ప్రారంభించి మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం పాటుపడుతుందని, నిడదవోలులోని అన్ని రోడ్లను 45 లక్షల రూపాయల వ్యయంతో మున్సిపాలిటీ సాధారణ నిధులతో గుంతలను పూడ్చి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, నిడదవోలులో ఉన్న భవన నిర్మాణ కార్మికులను ఈ రోడ్డు మరమ్మత్తు పనులను ఉపయోగించి వారికి ఉపాధి కల్పిస్తామని అన్నారు. పురపాలక సంఘంలోని ఆటోల్ ఫిల్లింగ్ వర్క్ కి సంబంధించి 45 లక్షల విలువ కలిగిన సాధారణ నుంచి మంజూరు చేయబడిన వర్క్ ను ఈరోజు శంకుస్థాపన చేయడం గాను మన గౌరవ మంత్రివర్యులు గారిని ఆహ్వానించగా చేసినందుకు గాను మంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్లు, ఇతర కౌన్సిలర్లు, ఇతర నాయకులు, ప్రజలు, విచ్చేసిన మా స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్రము మొత్తం మీద మనకి ఎక్కడా కూడా రోడ్లలో వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి తాత్కాలిక పరిష్కారణ ప్రాతిపదికగా పాట్ హోల్ ఫిల్లింగ్ ని మనకి సీఎం గారు అన్ని రకాలుగా ఆదేశించి ఉన్నారు. మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము కూడా ఈ వర్క్ ను తీసుకోవడం జరిగింది. కాబట్టి తొందరలోనే ఈ పని అంటే సంక్రాంతి లోపుగానే ఈ పనులు పూర్తి చేయాలి అనేది మినిస్టర్ గారు మాకు నిర్దేశించిన ఆదేశాల మేరకు త్వరగానే పూర్తి చేయాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మినిస్టర్ గారిని దీనికి సంబంధించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పాట్ హోల్ ఫిల్లింగ్ అనేటువంటి గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొన్ని రోజులుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రారంభమయ్యాయి. నిడదవోలు పట్టణానికి పట్టణ పరిధిలో ఉన్నటువంటి గుంతలు పూడ్చడానికి రమారమి 45 లక్షల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారు, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గంగుల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఇతర కౌన్సిలర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వివిధ పార్టీల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ కుమ్మరి వెంకటేశ్వరరావు గారు, రంగా రమేష్ గారు, బండి సత్యనారాయణ గారు, ఇంకా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణగా సంక్రాంతి లోపులో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంతలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నిజానికి ఖజానాలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా ముందుగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ప్రజల్ని రోడ్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. వాటి నుంచి అధిగమించడానికి వీలుగా గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని మనం టేకప్ చేయాలనేటువంటి ఆలోచన ముందుగా చేస్తా ఉన్నాం. తర్వాతి కాలంలో వీటిని పక్కా రోడ్లుగా వేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. అయితే ముందుగా ప్రమాదాలు జరగకుండా, అదేవిధంగా వర్షం వస్తే నీరు నిలవకుండా ఖచ్చితమైనటువంటి రిపేర్లు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి ఇప్పటికే ఒక 11 కోట్ల రూపాయల నిధులు పంచాయతీరాజ్ నుంచి తీసుకురావడం, రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు అవసరం వాటన్నింటినీ
నిర్మించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కి నేను ఒక ప్రపోజల్ ఇవ్వడం కూడా జరిగింది. రాబోయే 2-3 నెలల కాలంలో వాటిని కూడా చేపట్టి ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే మరొక 4-5 నెలల లోపలనే ఒక 30-40 కోట్లతోటి రోడ్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి అన్ని ప్రణాళికల్ని తయారు చేసుకుంటూ వెళుతున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు కనుక వారితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఏదో రకంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కృషి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల పక్షాన్ని నిలబడాలనేటువంటి ఆలోచనతో పెన్షన్ల పెంపు విషయం కానివ్వండి, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి, రైతులకు ఇచ్చేటువంటి బకాయిలు తీర్చడం విషయం కానివ్వండి, అదేవిధంగా రైతులు ఏదైతే ధాన్యం తమ అమ్మకాలు చేస్తున్నారో కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఖజానాలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నారు. ఇవాళ కాంట్రాక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, రోడ్లు నాణ్యతను మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాలి. 100% రోడ్లు నాణ్యతగా మీరు రిపేర్లు చేసే వాటిని నాణ్యతతో కూడినట్టు రిపేర్లు చేయాలని, అదేవిధంగా మీరు ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల్ని ఇందులో ఉపయోగించుకుంటారో వారందరూ కూడా స్థానికులై ఉండాలనేటువంటి మాట కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చాలా మంది పని లేక అక్కడ ఐలవ్ నెడదవోలు దగ్గర ఉండేటువంటి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ఉదయం 8 దాటిన తర్వాత అక్కడ కనబడకుండా ఉండే విధంగా 8 గంటలకల్లా వాళ్ళ పనుల్లోకి వెళ్లి పనుల్లో వాళ్ళు ఉండే విధంగా మీరందరూ సహకరించాలనేటువంటి మాట చెప్తా ఉన్నాం. బయట నుంచి మాత్రం దయచేసి ఎవరిని తీసుకురావద్దు. స్థానికంగా ఉన్నటువంటి కార్మికులను ఉపయోగించుకోండి, వారికి ఉపాధి కల్పించండి, వాళ్ళు కనీసం ఒక పూటైనా శుభ్రంగా తినే అవకాశం కల్పించవలసిందిగా అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ప్రారంభించడం ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా దళిత వర్గాల వారు ఎక్కువగా నివసించేటువంటి ఈ ప్రాంతం. ఇక్కడ అంబేద్కర్ కాలనీ, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మనం ఈ రోడ్లు మరమ్మతు కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా శుభసూచకం. రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కలిసి కృషి చేస్తామనేటువంటి వాటిని తెలియజేస్తూ, విపక్షానికి చెందినటువంటి కౌన్సిలర్లు అయినప్పటికీ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అనంతరం రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ జేసీబీని నడుపుతూ రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, ఎలగాడ బాలరాజు, 9వ వార్డు కౌన్సిలర్ ఉసులుమర్తి జానుబాబు, నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టీఎల్పీఎస్ఎస్ కృష్ణవేణి మరియు 28 వార్డుల కౌన్సిలర్లు, నిడదవోలు జనసేన పట్టణాధ్యక్షులు రంగా రమేష్, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, బీజేపీ పట్టణాధ్యక్షులు నీలం రామారావు మరియు వివిధ విభాగాలకు చెందిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.